నెల్లూరు జిల్లా సంఘం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని సూచించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు పొందాలంటే ఈ గుర్తింపు సంఖ్య అవసరమన్నారు. రైతులు తమ ఆధార్, పొలం పాస్బుక్, ఫోన్ నెంబర్తో రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే పంట వేసిన తర్వాత ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఈ పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. డ్రోన్ సేవలు కావాల్సిన వారు ప్రమోషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రైతులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ అనేది రైతులకు ఒక గుర్తింపు సంఖ్య లాగా, ఆధార్ కార్డు ఎలాగో అలాగే రైతులకి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా ఏంటంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏ బెనిఫిట్ రావాలన్నా కానీ ఈ గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా పొంది ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మన మండలంలో ఇంచుమించు ఒక 1200 మంది ఇంకా చేయించుకొని రైతులు ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కానీ వాళ్ళకి ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. వీళ్ళు ఏంటంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అవుట్ ఆఫ్ వలస వెళ్ళిపోయిన రైతులు ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే పండగలకి అప్పుడు వస్తున్నారు కానీ మనకి అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా తప్పనిసరిగా చేయించుకుంటేనే భవిష్యత్తులో మనకి నెక్స్ట్ విడత పడబోయే ఈ పీఎం కిసాన్ డబ్బులు కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ పడతాయి. చేయించుకోకపోతే వాళ్ళకి పడవు. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రైతులకి ఏపీఏఐఎంఎస్ యాప్ అనేసి ఫార్మర్స్ యాప్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ద్వారా ఏంటంటే రైతులు వాళ్ళ మొబైల్ ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని రైతులే స్వయంగా వాళ్ళ పంటను కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చీడపీడలు, వ్యవసాయ సమాచారం అవన్నీ కూడా మన మొబైల్లోనే చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్మర్స్ యాప్ను కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఇన్స్టాల్ చేస్తారు. లేదా మన మండల కార్యాలయానికి వచ్చినా కానీ వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్ గారైనా చేస్తారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతు సోదరులు వేసిన ప్రతి పంట, ఏ పంట అయినా కావచ్చు, అది ఉద్యాన శాఖ పంట అయినా కావచ్చు, లేదా వరి కానీ కూరగాయలు ఏదైనా కానీ తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ఈ పంటలో నమోదు చేసుకుంటేనే మనకి ధాన్యం అమ్ముకోవాలన్నా కానీ మనకు అవకాశం ఉంటుంది.